ఆలూ ఫ్రై అంటుకోకుండా ముద్దలు అవ్వకుండా విడివిడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. దీనికి కారణం మనం వాడే కడాయి కూడా కావచ్చు. నేను తీసుకున్న ఈ హ్యాకిన్స్ నాన్ స్టిక్ కడాయి అడుగు పట్టకుండా చాలా మందంగా ఉంది. క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బ్రాండెడ్ కాబట్టి. ఆలు ముక్కలు మరీ చిన్నవి కాకుండా ఇలా పెద్దగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూను. నాకు కొంచెం ఎక్కువే పడిపోయింది, ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఆలు ముక్కలు వేసేసుకోవాలి. ఆలు ముక్కలు వేసిన తర్వాత 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, ముందే కొంచెం ముక్కలకు పడుతుంది కాబట్టి 1 పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, అంటుకోకుండా వచ్చేస్తుంది. ఫ్రైలకి ఇలాంటి కడాయి వాడుకుంటే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది, కర్రీస్ కూడా ముద్దలు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనిలో 1 పావు టీ స్పూన్ సాల్ట్, 1 అర టీ స్పూన్ వరకు కారం వేసుకుని లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకేమీ వేయక్కర్లేదు. ఆలూ ఫ్రై మెత్తగా లేకుండా క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలాంటి కడాయి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే కనుక మన వీడియో పైన పిక్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఈ వీడియో వస్తుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.